టీం సభ్యులకు గుడ్ మార్నింగ్. ఐ థింక్ సమావేశం మొన్న జరిగింది మొదటి సమావేశం, ఇది రెండో సమావేశం. మొదటి సమావేశంలో ఏమైతే చర్చించినామో ఇప్పుడు కూడా అదే చర్చిస్తున్నాము. మెయిన్ అజెండా ఏంటంటే అందరు రెగ్యులర్ రావాలి, రెగ్యులర్గా వచ్చి మన మాస్టర్ ఏం చెప్తున్నారో అవి చేస్తే చాలు. అదొకటి మెయిన్, అదొకటి దృష్టిలో పెట్టుకోండి. ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది తర్వాత అని కూడా నేను అంతకుముందు కూడా చెప్పిన. ఫస్ట్ రెగ్యులర్గా వచ్చి అటెండెన్స్గా ఉంటూ మాస్టర్ చెప్పిన రీట్లు మనకు వచ్చింది కూడా చేస్తూ ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే నేను నా పర్సనల్ చెప్తాను, నేను రెగ్యులర్గా వచ్చి ఇక్కడ ఆసనాలు వేసి అన్నీ చేసి నేను ఆరోగ్యంగా ఉంటాను. వాస్తవానికి అంటే చిన్న చిన్న మనకి ఏదన్నా చిన్న సర్ది కానీ చిన్న జ్వరం కానీ రావు, మనకి మ్యాక్సిమం రావట్లేదు. ఇంతకుముందు మనం చేయనప్పుడు వస్తుండే, చిన్న చిన్నవే రావట్లేదు. మన ఆరోగ్యం కొరకు మన మాస్టర్ అన్న చెప్తున్నాయి, మనం వింటాలని చూడు, అది మన దురదృష్టం. అది ఆలోచన చేయండి. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ అనేది తర్వాత సెకండ్ ఆప్షన్. రెగ్యులర్గా వచ్చి అన్న చెప్పినవి చేయండి, చిన్న చిన్నవే, వేరే ఏం లేదు. అన్న ఏవైతే చెప్తున్నాడో అవి చేస్తే చాలు. చిన్న చిట్కాలు, మనం డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరమే లేదు. చిన్న చిట్కాలు పాటిస్తే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. రెండో అంశం ఏంటంటే ఫుడ్. మెయిన్ ఫుడ్ మెయింటైన్ చేయాలి. ఫుడ్ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే అన్నం ఎక్కువ తింటున్నాం. అన్నము తినాలే కానీ ఇప్పుడు వన్ టైమా తినండి. ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ అంటే మామూలుగా రొట్టెలు కానీ ఏది ఉదయం పూట ఏదైనా తినాలనుకుంటే అంబలి కానీ అవి. నైట్కి కూడా అల్పాహారం తీసుకోండి. ఆరోగ్యం గురించి మాత్రమే చెప్తున్నా, అది నెగిటివ్గా తీసుకోకండి. మళ్ళీ మన దావతులు అది మన సెకండ్ ఆప్షన్, అది ఓన్లీ ఆరోగ్యం గురించి చెప్తున్నా. ఇట్లా తీసుకుంటూ అన్న చెప్పినవి పాటిస్తే హాస్పిటల్కి పోవాల్సిన అవసరము ఉండదు. నేను 100% చెప్తాను, 100% చెప్తాను. ఇవి చేసుకుంటూ అవి చేస్తే ఖచ్చితంగా వస్తాయి. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ ఇవనేది మనకి జనరల్గా అందరికీ అన్ని గ్రూపుల్లో జనరల్గా మనం డిస్కస్ చేసేటివే. మన ఫ్రెండ్స్ దగ్గర చేసుకుంటాం, మన గ్రూప్లో వేసుకుంటాం, మన అక్కడ టూర్ పోదాం ఈ పోదాం, ఇవి జనరల్ అంశాలు. ఫైన్ ఎందుకు పెడుతున్నాం అంటే వాళ్ళు రెగ్యులర్గా రావాలనే ఉద్దేశంతోనే ఫైన్ పెడుతున్నాం. దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. రెగ్యులర్గా వచ్చి ఇక్కడ మనం ఫైన్ ఉంటే కొద్దిగా ముందు లేస్తాం అన్నమాట. ఒక 5 గంటలకు లేస్తున్నామంటే, ఒక గంట ముందు లేస్తున్నామంటే మనకు ఎంత టైం ఉన్నట్లు మన చేతిలో చూడండి. ఒకవేళ మనం ఆ రోజు రాలేదనుకోండి వాకింగ్కి, ఒక 2 గంటలు 3 గంటలు వేస్ట్ అయినట్లే ఆ రోజు. ఒక గంట ముందు లేచినాం అనుకో, ముందు మన అన్ని పనులు కూడా ముందు చేసుకోగలుగుతాం. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ముందు వెళ్తాము. అంటే డిసిప్లిన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి 5 గంటల నుంచే మనం అన్నీ పాటించగలుగుతున్నాం. కాబట్టి అవి పాటించాలి, ఓకేనా? అవి పాటిస్తూ ఇంకోటి, ఇక్కడ వచ్చినప్పుడు మనకు కొద్దిగా ఎంటర్టైన్మెంట్కు అప్పుడప్పుడు సండే కానీ అది ఏదైనా కొద్దిగా గేమ్స్ పెట్టుకోవడం, లేదంటే అవుట్కి వెళ్ళడం. చిన్నవే, మనం పెద్దగా బాగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా ఉన్న వాళ్ళం ఎవరం లేము, అంతా మిడిల్ క్లాస్ వాళ్ళం ఉన్నాం. కాబట్టి ఆ టూర్ ఈ టూర్ అవసరం లేదు. చిన్నగా ఎక్కడో 1 వీక్ ఇక్కడనే దగ్గరలో ఉన్నటువంటి 150 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ దూరంలో వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం రెగ్యులర్గా వస్తూ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ ముందు ఫాలో అవుతాం. మనం ముందే రాకుండా ఇంకా మనది ఎక్కడుందంటే 3 months అవుతున్నా కూడా ఇంకా వస్తలేరు. ఎందుకొరకు అంటే అందరు రావాలనే ఉద్దేశంతో పిలుస్తున్నాం. కానీ ఈరోజు మీటింగ్ ఉందని మనకు గత 2 నెలల నుంచి చెప్తున్నాం, కానీ వాళ్ళు రావట్లేదు అంటే ఇష్టం లేనట్లే కదా. ఇష్టం లేనట్లే కాబట్టి వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచన చేద్దాం. వాళ్ళు వస్తారా అనేది చేసి ఫైనల్గా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకున్నాము. అవే అంశాలు చర్చిద్దాం. ఇంకోటి ఫైన్ అనేది 1000 రూపీస్, ఆ 1000 రూపాయలు అనే అంశం అనేది ఇంకా చూద్దాం, ఇంకా ఆలోచన చేద్దాం. ఇంకా ఎవరెవరు అనేది ఇంకా ఎంతమంది ఫార్వర్డ్ అవుతున్నారని, ఒకవేళ ఇంకా వేయాలనుకుంటే వాళ్ళని కూడా ఎంతమంది వేస్తారనేది ఒక గ్రూప్ చేద్దాము. 20 రూపాయలు వేసే వాళ్ళ పైన ఆటోమేటిక్ అందరూ కంటిన్యూగా దాంట్లో ఉంటాం, ఓకేనా? అదొక అంశం. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్యం గురించి మాత్రమే ఆలోచన చేయండి. వేరే ఉద్దేశాలు పెట్టుకోకండి మైండ్లో. పీస్ఫుల్గా ఉందాం. ఉదయం వస్తాం కాబట్టి హ్యాపీగా నవ్వుకుందాం. మన మీద మనమే జోకులు వేసుకుంటాం. వేరే వారి గురించి అవసరం లేదు, మన గురించి మాట్లాడడం. వేరే టీం గురించి కూడా ఆలోచన లేదు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళ మీదే మాట్లాడుతున్నాం, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.